మీరు చెప్పండి. అయితే తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో ఎక్కువగా వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది? అసలు వాతావరణ శాఖ ఏం చెప్తుంది అంజమా? ఉత్తర కర్ణాటక ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇవాళ హైదరాబాద్, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక తెలంగాణలో వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంజుమా చెప్పండి. అయితే తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ఎంత మేర ఈ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది? అసలు వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఎస్ ప్రసూన, గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే కూడా ఉదయం పూట మనకు ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉంటున్నాయి. ఇక సాయంకాలం సమయంలో కూడా వాతావరణంలో మార్పులు రావడము, రాత్రి సమయంలో వర్షాలు కురవడం కూడా జరుగుతోంది. అయితే మాన్సూన్ ట్రఫ్, అదేవిధంగా ద్రోణి కారణంగా కూడా తెలంగాణలో ఈ రకమైనటువంటి వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే కూడా విపరీతమైనటువంటి ఉక్కపోతతో పగటిపూట ఉష్ణోగ్రతలో కూడా జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సాయంకాలంలో మనకు కొంచెం వాతావరణం చల్లబడి చిరుజల్లులు, అదేవిధంగా రాత్రి సమయంలో ఒక్కసారిగా మనకు భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇవే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక రానున్న 4-5 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా వర్షాల నేపథ్యంలో కూడా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలైతే నమోదయ్యేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే కూడా ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్ ఇలా 27 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా ఇక్కడి వాతావరణ శాఖ కోఆర్డినేట్ అయ్యి ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించినటువంటి అలర్ట్స్ అయితే వాళ్ళకి పంపిస్తోంది. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతం మనకు ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దాని పరిసర ప్రాంతం మీదుగా ఇటు తెలంగాణ ప్రాంతం మీదుగా కూడా ఒక ఆవర్తనం అనేది కొనసాగుతుంది. ఆ ఆవర్తనం ఇటు తెలంగాణ నుంచి కేరళ తీరం మీదుగా కూడా కొనసాగుతుండటం వల్ల కూడా ఈ ద్రోణి ప్రభావం వల్ల కూడా వాతావరణంలో మార్పులు వస్తున్నాయని కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కూడా పగటిపూట మనకు దాదాపు 30 నుంచి 34 డిగ్రీల ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనకి తేమ అనేది ఎక్కువగా ఉండి ఉక్కపోత, ఉబ్బరింత వీటి పరిస్థితుల్లో కూడా జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పుకోవచ్చు. అదే ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నెలంతా కూడా ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక నిన్న మనం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3 జిల్లాలలో మనకు భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. ఈ రోజు రానున్న 4 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రసూన, థ్యాంక్ యూ అంజుమా.